గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక రెడ్ బుక్ అంటేనే గుర్తుకొచ్చేది లోకేష్ పేరు. ఎందుకంటే మనం చూసాం ఎన్నికల ముందు రెడ్ బుక్ పట్టుకొని ఆయన తిరిగారు పాదయాత్ర చేసినప్పుడు. ఎందుకు అంటే గత ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగుతూ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలను ఏ రకంగా వేధించారో అవన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను రెడ్ బుక్లో నోట్ చేసుకున్నాను. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు అయితే నమోదయ్యాయో వాళ్ళ సంగతి చూస్తాను అని లోకేష్ చెప్పారు. సో అనుకున్నట్లుగే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు లోకేషు? సో ఆ రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు కొంతమంది అధికారుల్లో గుండెల్లో దడ పుట్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక అధికారులే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన పేర్లు కూడా రెడ్ బుక్లు ఉన్నాయి. వాళ్ళ సంగతి కూడా చూస్తున్నారు. మరి నిజంగా ఏం జరిగే అవకాశం కనబడుతుంది? మనం చూసాం హోంమంత్రి అనిత గారు కూడా మొన్న పోలీస్ అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ మంచిగా పనిచేయండి అని చెప్పారు. రెడ్ బుక్ గురించి మీరు మర్చిపోండి, రెడ్ బుక్లో పేర్లు నమోదు చేసేంత మాత్రాన మేము ఏదో కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు అనే విధంగా ఆమె కామెంట్ చేసింది. మరి దీన్ని ఏ రకంగా చూసారా? మరి రెడ్ బుక్లో ఉన్న పేర్లు అధికారులు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారని తెలుస్తూ ఉంది. మరి వాళ్ళందరినీ ఏం చేయబోతున్నారు ఏంటి? ఇప్పుడు అదే టెన్షన్ అయితే మొదలైంది. సో ఏం చేయబోతున్నారు? మరి నిజంగా అన్నట్లు ఆ రోజు ఏదైతే ఆవేశంగా లోకేష్ మాట్లాడారో వాళ్ళందరిపైన చర్యలు వాళ్ళు అంతు చూస్తారా, లేక కక్ష సాధింపులు లేకుండా ముందుకెళ్ళబోతున్నారు? సో ఇలాంటి అంశాలన్నీ మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు టీడీపీ సీనియర్ నాయకులు రఫీ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు రామ్ కుమార్ గారు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయిపోతారు. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు, నేను అన్నట్లు ఏంటి రెడ్ బుక్ అయితే మొత్తం ఏపీలో అయితే ప్రస్తుతం ఇప్పుడు రెడ్ బుక్ గురించే చర్చ జరుగుతుందని తెలుస్తుంది. అధికారులు చాలామంది ఉన్నారు. ఏంటి ఆ రెడ్ బుక్ పైన ఒకసారి లోకేష్ ఓపెన్ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేది అధికారులు భయపడుతున్నారు అంట, నిజమేనా? నమస్కారం సార్ రాజేష్ గారు. నమస్తే అండి. అలాగే మీకు రామ్ కుమార్ గారికి, కృష్ణాంజనేయులు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారండి. వస్తామన్నారు. వచ్చే శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే 6 టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఇప్పుడు రెడ్ బుక్ గురించి భయపడలేదు సార్. పోలీసులు కానీ ఇతర ఆఫీసర్లు వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి గుర్తుకొచ్చి మనం ఏ రకంగా 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పరిపాలన చేశాం అనేది తలుచుకొని భయపడుతున్నారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, ఆ వీసీ ప్రసాద్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించాడు చూశారుగా విశాఖపట్నంలో. ఆ విద్యార్థుల్ని వైసీపీ కార్యకర్తల కింద మార్చి ఇంటింటికి సర్వేలు పంపించి రాజశేఖర రెడ్డి బొమ్మను పెట్టి విగ్రహాలు పెట్టి మొత్తం వీసీలు దాసోహం వాళ్ళకి బయలు వేస్తా ఉంది. లోకేష్ గారు రెడ్ బుక్ చూపించాడు అంతే, కానీ ముందే డ్రాప్ అవుట్ అయిపోతా ఉన్నారు, రాజీనామాలు చేసేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి తత్వం మొదలుపడింది. 5 వీసీలు అనుకుంటా నేను రాజీనామాలు చేసి. మీరు చెప్పేదాని ప్రకారంగా అందరి పేర్లు ఉన్నాయన్నట్లున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళని కూడా రెడ్ బుక్ నమోదు చేశారా? అలా కాదు, ఆ తాడేపల్లిగూడెంలో ఉద్యానవన యూనివర్సిటీ వీసీ అసలు అతను నియామకమే తప్పని చెప్పి హైకోర్టు చెప్పింది. అవును, 3 సంవత్సరాల తర్వాత ఇంకో 3 సంవత్సరాలు రెస్ట్రిక్షన్ ఇచ్చారు. కనీసం కేంద్ర సంస్థకు సంబంధించి కమిటీ వేయాలంట. కేంద్ర విద్యా మండలి సభ్యుడు ఖచ్చితంగా ఉండాలంట. లేకుండానే మామ అనిపించుకొని 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయారు. పద్ధతి లేదు, పాడు లేదు. నేనేమంటాను రఫీ గారు, ఒకటి ఇప్పుడు రెడ్ బుక్ లో కాదు, రెడ్ బుక్ లో ఏవైతే పేర్లు నమోదయ్యాయో వాళ్ళ పైన చర్యలకు శ్రీకారం చుట్టారా, ఇంకా టైం తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడే కదండి ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా నెల కూడా కాలేదు కదా, అప్పుడే చర్యలు. ఇప్పుడు ఆధారాలు సేకరించాలా, ఇప్పుడు అవినీతి పరుల అధికారులని కొంతమందిని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పాము. వాళ్ళు రిటైర్ చేస్తున్నారు, కానీ కొంతమందిని మేము గౌరవంగా రిటైర్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు మొన్నటి వరకు అధికారం చలాయించినటువంటి
సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆ విషయంలో ఎంత అవధానం చూపించాం, ఆయన పోస్టింగ్ ఇచ్చాం. పోతే రేపు ఆయన రిటైర్మెంట్ అంటే నిన్ననే శుక్రవారం నాడే బహుశా ఆయన ఇదే ఇవాళ రేపు సెలవులు కదా సెక్రటరియట్ కి. కాబట్టి మేము కక్ష సాధింపు చర్య ఉండదు. తప్పులు చేసిన వాళ్ళని, చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని, చట్టాన్ని తుంగలో తొక్కి పనిచేసిన వాళ్ళని చర్యలు ఉంటాయి. రైట్, ఓకే. ఇప్పుడు లోకేష్ గారు ఒక్క నిమిషం మా ఇద్దరు మాట్లాడే ముందు వచ్చిందన్నమాట. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారండి. చిన్న స్టూల్, ప్లాస్టిక్ స్టూల్ పెట్టుకొని మధ్యలో నుంచొని మాట్లాడటానికి ఉపక్రమిస్తే స్టూల్ తీసేయటం, మాట్లాడే మైక్ తీసుకుని వెళ్ళిపోవటం. ఏమంటే అందులో ఒకటండి, నేనేమంటున్నాను రఫీ గారు, ఒకటి అధికారులది ఏముంటుందండి, అక్కడ ఎవరైతే చెప్తారో వాళ్ళు పై స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు పొరపాటు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మనుషులకి వాళ్ళు చెప్పకపోయినా అతిగా ప్రవర్తించినటువంటి ఆఫీసర్లు ఉన్నారు. పైన చెప్పవలసిన అవసరంలా వీళ్ళే ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆయన చిన్న స్టూల్ అండి, అది చూపించాడు కూడా. ఎవరండి రఫీ గారు అతిగా ప్రవర్తించిన ఆఫీసర్లు అంటే ఎవరు? ఒక 4 పేర్లు చెప్పండి. 4 పేర్లు ఏంటి సార్, 400 పేర్లు ఉన్నాయి. 2 చెప్పండి. పేర్లు ఏంటి? కొన్ని చెప్పండి. కానిస్టేబుల్ దగ్గర నుండి రాజేంద్రనాథ్ రెడ్డి వరకు. రాజేంద్రనాథ్ రెడ్డి ఏ రోజైనా మేము ఒక మెమరాండం ఇస్తామంటే డీజీపీ ఆఫీసు గేట్ లోపలికి రానిచ్చాడండి ఎప్పుడైనా? అంటే ఒక ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాది ఉంది, ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉందని చెప్పి మా పార్టీ ఎవరో కాదు ఎమ్మెల్యేలు మెమరాండం తీసుకొని ఇప్పుడు స్వయంగా ఎవరైతే హోమ్ రఫీ గారు ముందుగా మీరు చర్య కాదు, రఫీ గారు ముందుగా రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయి కదా, ముందుగా ఎవరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆఫీసర్ల పైన లేకుంటే వైసీపీ నేతల పైన? ఇద్దరి మీద. అనిత గారు డీజీపీ ఆఫీస్ కి ఇదిగో నడి రోడ్డు మీద మహిళని నరికేశారు గుంటూరులో, ఈ రకమైనటువంటి జరుగుతుందని ఒక మెమరాండం, శాంతి భద్రతల కోసం ఒక మెమరాండం. ఓకే. అక్కడ ఒక యువకుడిని చెట్టు కట్టేసి కాల్చేశారు. రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రఫీ గారు దయచేసి ఒక్క నిమిషం ఉండరా? తిరుగుతున్నారు. రఫీ గారు చూద్దాం, మాట్లాడదాం మనం. రాజేంద్రనాథ్ రెడ్డి రఫీ గారు ప్లీజ్ మాట్లాడదాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మనము బీజేపీ నేత రామ్ కుమార్ దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్. రాజేష్ గారు ఏంటి, నేను ఇంతకుముందు అన్నట్లు ఏంటి రెడ్ బుక్ అయితే మొత్తానికి తీయబోతున్నారు, రాబోయే త్వరలో రెడ్ బుక్ లోకేష్ ఓపెన్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దీంట్లో ఆఫీసర్స్ని ఇంతకుముందు అన్నట్లు ఆఫీసర్స్ అంతా కూడా కాస్త టెన్షన్ మొదలైంది. నిజంగా చర్యలు తీసుకుంటారా, లేక సరలే ఏదో జరిగిపోయింది మనము ఆ కక్ష సాధింపులు ఉండవు, పాలన పైన దృష్టి పెడదాము అనే విధంగా ఉండే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఎలా చెప్పాలంటే మేకింగ్ అది సినిమా అయిపోయిందండి, టీజర్లు వదులుతున్నారు, రిలీజ్ ఎప్పుడో మాత్రం తెలియట్లేదండి రెడ్ బుక్ మీద. అంటే వింటానే ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయనండి, ఆయన ఏమి ఎవరి మీద ఎలా చేయాలి అలా చేయాలని ఆయన అనుకోరు. ఆగండి తమ్ముళ్ళు ప్రశాంతంగా ఉండండి అంటున్నారు, కానీ వాళ్ళలోనేమో రక్తం మరిగిపోతుంది. రక్తం మరిగిపోయి ఉన్న రక్తం మీద ఒక నరాలు కోస్తుంటే పాపం రోడ్ల మీద చిమ్మేసి మొన్న కూడా ఎవరినో చూడండి చంపేశారు. అయినా సరే సంయమనం పాటించండి అంటున్నారు. మరి ఆయన అంటే బేసిక్ ఏంటంటే ఆయన మంచివారు, అందరూ కూడా మీరు చాలా మంచివారు అంటుంటే ఆయనకి అది అంటే ఆయన తత్వం అటువంటిది, మంచి అనిపించుకుంటూ మంచిగానే ఉండాలనే తత్వం. వైసీపీ లాగా కక్ష సాధింపు చేయాలని అనుకోరు. ఆయన్ని తిరుపతిలో నిలబెట్టిన డిఎస్పీ ఎస్పీ ఎవరో ఉన్నారండి చిత్తూరులో అనుకుంటా, రోడ్డు మీద నిలబెట్టిన ఆయన వచ్చినా కానీ బొకే తీసుకుంటారు. ఎవరు నాకు తెలిసి ఇంతమంది ఆఫీసర్స్ లో ఒకే ఒక్క బొకే రిజెక్ట్ చేశారు. అవును కరెక్టే. అరే వినండి సార్, అన్ని ఏమండి ఇప్పుడు ఇది గత 5 ఏళ్లలో
ఎలాంటి అరాచకానికి సహాయం అందించిన కానీ జవహర్ ఒకటి రెడ్డి రామ్ కుమార్ గారు దయచేసి ఒకటి రామ్ కుమార్ గారు 30 seconds. ఇప్పుడు చంద్రబాబు గారు యాక్చువల్గా అట్లా చేయరు అంటే సరే మనకు ఎవరు హాని చేసిన సరేలే అని వదిలేస్తారు. కానీ ఆ రోజు ఆ బొక్కే ఇచ్చిన ఆఫీసర్లను ఇలా తిరస్కరించారంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉండొచ్చు. మామూలుగా అయితే అలా చేయరు. ఏమండి ఎటువంటి యోగి లాంటి మనిషికైనా అవును స్వామీజీలకు కూడా ఒక్కొక్కసారి కోపం వస్తుంది. అలా ఒక్క సెకండ్ కోపం వచ్చింది తప్పితే అండి మిగతాదంతా ఆయన మంచివారు, ఎవరిని ఏం చేయరండి. ఇప్పుడు ఏది ఎవరు చెప్పబోయిన సరే నాకు మీరు ఆపేశారు. జవహర్ రెడ్డి గారు ఇంకో 2 రోజుల్లో రిటైర్ అవుతారనగా కూడా ఆయనకి ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చేసారో తెలీదు. 2019లో ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు రిజల్ట్ డిక్లేర్ చేసిన ద్వివేది గారిని కూడా ఆయన టీంలో వేసుకున్నారు. అంటే అంతా ఇలాగే ఉంటదండి ఆయన మంచితనంతో. కానీ కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక్కొక్కళ్ళు రగిలిపోతున్నారు. ఇలా చేస్తారా అలా చేస్తారా, మేము మా ప్రాణాలు పణంగా పెట్టాం, అప్పట్లో నేను మారిన బాబును చూస్తారు, మీరు మరొకసారి నేను వచ్చిన తర్వాత నేనేంటో చూపిస్తానని పెద్ద ఆయన అనేసరికి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. అంటే చాలా గట్టిగానే ఇప్పుడు ఆ దెబ్బకు తట్టుకోలేక ద్వివేది గారిని తొలగించడం జరిగిందండి, ఆయన మార్చడం జరిగింది. మీరు చెప్పే దాని ప్రకారంగా చూస్తే సరే చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, సరే చూసి చూడండి వదిలేసినా కూడా కార్యకర్తలు వదిలేటట్టు లేదు. ఖచ్చితంగా మీరు వదలరండి. ఇప్పుడు చిన్న విషయం ఉందండి, రజనీ గారిని ఉన్నారు, ఆవిడని నిలబెట్టి రైతులందరూ కూడా వెనక్కి డబ్బులు కట్టించారు విడుదల రజనీ గారిని. అవును. ఇప్పుడు నిన్న ఈవేళ ఎక్కడ చూశారండి, స్టోన్ క్రషర్స్ యాజమాన్యం వచ్చి ఏదో వాళ్ళ దగ్గర ఏదో 2.20 crores ఏదో తీసుకున్నారంటే అది కూడా కట్టమంటే కట్టేస్తానంటారు. పాప నాకు తెలిసి ఉన్నాళ్లలో ఈవిడే మంచి ఆవిడ అనుకుంటండి. ఈవిడికి అంత శుద్ధి అయిపోయి బయటకు రావాలని చూస్తున్నట్టున్నారు. ఆవిడ కూడా బయటకు వచ్చేస్తారు వెరీ సూన్. అందుకని ఈ పేమెంట్స్ అన్ని ఇచ్చేస్తున్నారు మిగతా వాళ్ళకన్నా. కానీ ఒక మాట ఏంటంటే బక్కోళ్ళ మీద పడతారు సార్ ఎవరు కూడాను. ఇంతకన్నా గట్టిగా ఉన్న రోజారెడ్డి గారి మీద ఎందుకు వెళ్ళి ఎవరు అడగరో మాకు తెలియదు. పాపం ఈవిడ బక్క ఆవిడ కాబట్టి ఈవిడ అడుగుతున్నారు, ఈవిడ కట్టేస్తున్నారు అనుకోండి. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు రోజా మీద కూడా ఉంది కదా, రోజా కూడా స్కాములు చేసింది అని మొన్న అన్నారు కదా, ఆమె కూడా కట్టించలేరు కదా సార్, కట్టించలేరు కదండి, కట్టించలేరండి. టీడీపీ డైరెక్ట్ రైతులతో డీల్ లాంటిది కాదు రోజా కరప్షన్. రామ్ కుమార్ గారు వస్తాను. రామ్ కుమార్ గారు ప్లీజ్ నేను ఒక్క నిమిషం నాకు కంప్లీట్ చేయనండి. నేను అనేది ఏంటంటే అండి, రోజా గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ, దూరంగా ఉంటేనే నిప్పు శాఖ తక్కువ తగులుద్ది, దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ తగులుద్ది. కానీ ఏంటంటే ఈ దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా మంచితనం ఎక్కువ చూపిస్తున్నారు రోజా గారికి. అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు ఆయన గుడ్ బాయ్, గుడ్ నాయకుడు అనిపించుకోవడం తప్పితే అండి ఇవన్నీ చేయరు. కానీ అలాగని వీళ్ళందరి మీద తిరగమంటారా రామ్ కుమార్ గారు అంటే మా పార్టీ వెర్షన్ అది కాదండి. అనేది ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా దొరికినప్పుడు వాళ్ళ చట్టం ఉచ్చులో ఇరికించి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకి తెలిసేలాగా మరొకసారి ఏ నాయకుడు కూడా ఇటువంటి తప్పులు చేయకుండా ఉండేలా చెయ్యాలనేది వెర్షన్. ఇప్పుడు నా పార్టీ నాయకుల మీద కూడా ఇప్పుడు రాజధాని ఏరియాలో జరుగుతున్నప్పుడు సత్యకుమార్ గారి మీద అటాక్ జరిగింది ఏమండి. ఇప్పుడు మరి అటువంటి వాళ్ళని వదిలేయాలంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నారో ఎటువంటి దాంట్లో. అలాగే ఆదినారాయణ రెడ్డి గారిని ఏసేయమన్నాడని చెప్పి అంటే మీరు కూడా ఆయన ఎవరో ఆయన పేరు రామ్ కుమార్ గారు, మీరు కూడా ఏమంటారంటే మీరు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నావో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళ తడాగా చూడాల్సిందే అంటారు. పోనీలే అనేది వదిలేయాల్సిన అవసరం లేదంటారు. ఇదేంటంటే ఏమంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే చెప్తారు, అవుట్ ఆఫ్ ది సిస్టమ్ వెళ్ళి వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయడం కాదు, ఏమైనా ఆఫీసర్స్ ఉంటే అటువంటి వాళ్ళని పట్టుకుని కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, ఎక్స్ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని పట్టుకుని ఏసేయమన్నారని చెప్పి గురునాథన్ గారు స్వయంగా టీవీలో చెప్పారు. ఏది 3 రాజధానులు టెంట్ హౌస్ నడిపిన ఆయన ఏసేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని ఆయన అప్రూవర్ గా చెప్తే ఇటువంటివి కూడా బయటకు వచ్చాక ఊరికే ఉదాసీతంగా తీసుకుంటూ పోతే ఇంకేం ధైర్యం ఉంటుందండి కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ. రేపు పార్టీ కోసం దెబ్బలు తినాలన్నా, పార్టీ కోసం ముందు నిలబడాలన్నా ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఎక్కడ ఉంటారు చెప్పండి. ఇవన్నీ వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వెంకటరెడ్డి గారు ఉన్నారా? గుడ్ మార్నింగ్ అన్న. వెంకటరెడ్డి గారు ఏంటి ఇప్పుడు రెడ్ బుక్ అయితే త్వరలో రెడ్ బుక్ ఓపెన్ చేయబోతున్నారు లోకేష్, అధికారులు ఒక టెన్షన్ అయితే మొదలైంది.
మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద లీడర్లు మీ నాయకులు కూడా ఉన్నారు ఆ రెడ్ బుక్లో. సో ఏంటి పరిస్థితి? మరి రెడ్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఏంటి, ఎలా కాపాడబోతారు మీరు? ఒకటే సార్, వెంకరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడాలు వేధించడాలు కొత్త ఏం కాదు కదా. మేము ఆల్రెడీ అంతకుముందు 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో అపోజిషన్ లో ఉన్నాం, అనేక కేసులను ఎదుర్కొని ఉన్నాం. ఈవెన్ మా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినాక 16 నెలలు జైలుకు పంపించారు అక్రమ కేసులు పెట్టి. ఇప్పటికీ ఆ కేసులు త్వరగా విచారణ చేయమంటే దానికి అదే గట్టి లేదు, పెట్టడం పరిస్థితి. సో ఇప్పుడు కేసులు పెట్టి ఏదో వేధిస్తారో దానికోసం ఏదో భయపడి రాజకీయాలు మానుకుంటారని అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉండదు. కాకపోతే ఒకటైతే ప్రజలు గమనిస్తున్నారు కదా, మొన్నటిదాకా మాది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఊరకు తప్పుడు ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఈ రోజు డైరెక్ట్ గా ఫ్లెక్స్లు వేసి, డైరెక్ట్ గా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి, ఇదిగో ఎర్ర బుక్ లో పలానా వాళ్ళు ఉన్నారు మీ ఎంత తేలుస్తామని అంటే, అది అంటున్న తెలుగుదేశం ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అంటే మేము కక్షాదిగా డైరెక్ట్ గా మీ ఆఫీసులను కూలగొడతాము. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల దగ్గర డైరెక్ట్ తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోతున్నారు, జనసేన వెళ్ళిపోతారు, బీజేపీ వాళ్ళు వెళ్ళిపోతారు. మా పార్టీ ఆఫీసులోకి కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి మా పార్టీ ఆఫీసులోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మా నాయకులను నడి రోడ్డు మీద కత్తులతో పొడిచేస్తారు. ఇదేమంటే ఇదే ప్రజాస్వామ్యం, అసలైనటువంటి ప్రజాస్వామ్యం ఇదే అంటారు. మరి దీన్నంతా చూస్తూ కూర్చొని మేము ఇవన్నీ మళ్ళీ ప్రోత్సహించమని చెప్పి నీతులు శుద్ధులు చెప్తా ఉంటారు డిబేట్లో కూర్చొని ఉన్నటువంటి బీజేపీ ప్రతినిధులు కావచ్చు, మరి కొంతమంది ప్రతినిధులు కావచ్చు. సో ఇప్పుడు రెడ్ బుక్ లో రాస్తారు, లేదంటే కేసులు పెడతారు, తిట్టమనండి, జైలుకి వెళ్ళి వస్తాం, మళ్ళీ వస్తాం, పోరాటమే ఉన్నాం. మెంటల్ గా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాం. అంటే మీ డిబేట్ సాక్షిగా చెప్తా ఉన్నాం, మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నాం. కొంతమంది మా నాయకులు చంపేస్తారు కూడా, దానికి కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. ఆ పరిస్థితి ఉందంటారా? 100%. లేదా మీరు చెప్పండి, ఇప్పుడు మీరు 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది సార్. 4వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు 29వ తారీఖు, దాదాపుగా 25 రోజుల నుంచి అసలు గొడవ జరిగినటువంటి నియోజకవర్గం చెప్పండి. ఫలానా నియోజకవర్గంలో మీ ఒక నాయకుడి మీద అసలు దాడి చేయలేదంటానికి చూపిస్తాడు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు. అసలు సాక్షాత్తు మహిళా హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు, మీరు కానీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే పోలీసులు మీరు ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవాల్సిందే. అంటే వైసీపీకి అనుకూలంగా పనిచేసేదండి. మీరు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయద్దు, వైసీపీకి అనుకూలంగా పనిచేయద్దు. నిజాయితీ ఎట్టుంటే అది పనిచేయండి. ఒకవేళ తెలుగుదేశం వాడు తప్పు చేస్తా తీసుకొచ్చి గొప్పలో ఏంటంటే అది హోంమంత్రి చెప్పాల్సి అటువంటిది. మీరు వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తే పలానా అధికారం రాసి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సొత్తులు కోవత్తులు, అదే ఐఏఎస్ అదే ఐపీఎస్ అధికారులు అయ్యా ఐఏఎస్ అయ్యా ఐపీఎస్ అని అడుగుతున్నారని చెప్పి గత 5 ఏళ్లలో ఇల్లే రాస్తారు కదా. ఈ రోజు మాట్లాడుతున్నాయండి. ఒక్కటైతే నేను మళ్ళీ చెబుతున్నాను సార్, అంటే నేను డిబేట్ లో ఎవరున్నారని నేను చూడలేదు. ఎవరు అక్కడ ఆ డిబేట్ లో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరున్నా కూడా ఒకటైతే నేను స్పష్టంగా చెప్తున్నా, మేము ప్రిపేర్ అయి ఉన్నాం కేసులకి. మా మీద దాడులు చేస్తారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఆల్రెడీ జరిగినాయి, ఇంకా జరుగుతాయి. కానీ ప్రతిదానికి టైం వస్తుంది. ఇవాళ వాళ్ళ టైం అవ్వచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కాదు వెంకటరెడ్డి గారు దాడులు చేస్తారు, మమ్మల్ని చంపేస్తారు మీరు అంటున్నారు. ఏంటి మరి ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోతున్నారా ఏంటి ఆ భయంతో? ఆంధ్రప్రదేశ్ లోనే రాజకీయాలు చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాం, దెబ్బలు తింటాం, అవసరం అయితే మళ్ళీ లెగుస్తాం. ఏం మాకు ఓట్లు వేసిన 1,32 లక్షల మంది అయితే చంపారు కదా రాజేష్ గారు, 1,32 లక్షల మంది అయితే చంపారు కదా. రైట్ రైట్, ఒక నిమిషం ఒకసారి మనం కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏంటి రాబోయే రోజుల్లో ఏం జరిగే అవకాశం కనబడుతుంది? మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఇప్పుడు ఇంతకుముందు వెంకటరెడ్డి ఒక విషయం చెప్పారు, ఖచ్చితంగా అండి మాపై దాడులు చేస్తారు, కేసులు పెడతారు, మమ్మల్ని చంపేసే పరిస్థితి ఉందంటారు. ఆ పరిస్థితి ఉందంటారా ఈ కూటమిలో? అంటే చంద్రబాబు నాయుడు ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఆయనకు తెలుసు ఇలా అంటే ఏదైనా మనం చెప్పారు, మేము కక్ష సాధింపు చర్యలు అంటూ ఏముండదు, మేమంతా కూడా పాలనపై దృష్టి చేస్తాం, ప్రజలు మాకు పాలించమని చెప్పేసి అధికారం ఇచ్చాడు తప్ప ఇట్లాంటివి కావన్నారు. ఎట్లా ఉండే మాటలకు చేతలకు ఏమన్నా పొంతన ఉండే అవకాశం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ లో 4వ తేదీన రిజల్ట్స్ వచ్చాయి, 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం ఈ 25 రోజుల్లో లేదా 15 రోజులు 16 రోజులు అవుతుంది పాలన ప్రారంభించి. ఈ 15 రోజుల్లో ఒక స్పష్టత ఇచ్చేసింది ప్రభుత్వం అనేటువంటిది నా అభిప్రాయం. మా పాలన ఎలా ఉండబోతుంది అనేటువంటి దాన్ని. ఒకటి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారంగా సంక్షేమ పథకాల మీద 5 సంతకాలు చేశారు. తర్వాత కేబినెట్ వాటికి ఆమోదం తెలియజేయటం, వాటిని 100 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తాం అనేటువంటి ఒక సందేశాన్ని
బయటకి ఇచ్చేశారు. రెండవ అంశం ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో ఆ తప్పులు చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాల్సిందే, శిక్షలు పడతాయి కూడా అనేటువంటి విషయాన్ని చెప్పారు. అందులో భాగంగానే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం మీద వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగా మొత్తము 7 శాఖలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ రెడీ అయినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఈ వైట్ పేపర్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆయా శాఖల్లో ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, లేకపోతే గనులకు శాఖలకు సంబంధించినటువంటి ఇలాగా మొత్తం 7 శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో అక్రమాలు, అన్యాయాలు, అదే విధంగా అవినీతి, వీటికి సంబంధించినటువంటి అంశాలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటి దాని మీద ప్రజలకు తెలియజేయటం ఒకటి. రెండవది దానికి కారణమైనటువంటి అవినీతికి, అక్రమాలకు కారణమైనటువంటి అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా దాంట్లో భాగస్వాములుగా ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్లు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, వాళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాం, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది జరుగుతుంది. ఇది ఎక్కడా కూడా మరి నాకు తెలిసి అయితే రెడ్ బుక్ ప్రస్తావన ఎక్కడా లేదు. ఎందుకు అని అంటే ఉండదు కూడా, ఎక్కడా ఉండదు కూడా రెడ్ బుక్ ప్రస్తావన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రెడ్ బుక్ అనేటువంటిది ఆ రోజున యువగళం పేరుతో నారా లోకేష్ ప్రజల మధ్యకు వచ్చి తిరిగేటువంటి సందర్భంలో తెలుగుదేశం సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా బైకంపితులు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది పోలీస్ అధికారులు కానివ్వండి, కొంతమంది అధికారులు అప్పుడు అధికార పక్షానికి ఒత్తాసు పలుకుతూ తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంత బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు, అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితులు. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని వాళ్ళకి నైతిక స్థైర్యం కల్పించడం ఒకటి, అధికారుల్ని బెదిరించడం. మీరు ఏమంటారు, రెడ్ బుక్ లో ఉండే వాళ్ళకు సంబంధించి చర్యలు ఉండకపోవచ్చు అని మీరు అంటున్నారు. కానీ మనం చూసాం, పదే అన్నారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే సమయంలో కూడా మనం చూసాం ఏం జరిగింది అనేది. కనీసం ఆయన రెస్ట్ తీసుకుంటున్న సమయంలో నైట్ కనీసం షర్ట్ కూడా వేసుకొని ఇవ్వాలి అధికారులు అక్కడ. అంటే ఆ స్థాయిలో ఆ రకంగా వేధింపులకు గురి చేసినప్పుడు ఏ రకంగా చర్యలు తీసుకోకుండా ఉంటారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే నిన్న మీకు గుర్తుందా లేదా, మన హోమ్ మినిస్టర్ కూడా రివ్యూ పెట్టినప్పుడు రెడ్ బుక్ ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు మీరు ప్రస్తుతం మీరు క్వశ్చన్ అయిపోయింది కదా. ఒకటి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి దాని మీద నేను చెప్తాను. కాబట్టి ఏం జరిగిద్ది అనేటువంటి దాని మీద ఇప్పుడే ఒక ప్రస్తావన చేశారు రఫీ గారు. ఏమని? సిఎస్ జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు అండి. వాస్తవంగా మొన్న ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికలకు ముందు కానీ మీరు గమనిస్తే డీజీపీ దగ్గర నుంచి, లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గర నుంచి, సిఎస్ మీద లేకపోతే కీలకమైనటువంటి అధికారులందరూ అసలు సిఎస్ ను మార్చాలని తీవ్రమైనటువంటి పోరాటం చేసినటువంటి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు. అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు చేశారు. మరి అదే సిఎస్ కి ఈ రోజున పోస్టింగ్ ఇచ్చి ఉదారత ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు అని చెప్పుకుంటున్నారు కదా. అంటే ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఒకటి గమనించండి. మీరేం కోరుకుంటున్నారు అనేటువంటి దాని మీద మీరే చంద్రబాబు నాయుడిని వేధించినటువంటి వాళ్ళు చిత్తూరు జిల్లా అంగళంలో గొడవ జరిగింది. చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు వేసినటువంటి పరిస్థితి ఉంది. మన ఘర్షణ సమయం ఏం చిత్తూరు జిల్లా ఎస్పీ ఉన్నాడు, అప్పుడు ఎస్పీ మీద నేరుగా నారా లోకేష్ ప్రస్తావన చేశారు. ఆ రోజున అతను పేరేదో ఉంది, రెడ్డి రితేష్ రెడ్డి సమ్మేది పేరు, విశాల్ రెడ్డి పేరు ప్రస్తావన కూడా చేశారు. రెడ్ బుక్ లో రాశాను అని అంటారు. నేను అడుగుతాను, ఒకటి రెడ్ బుక్ లో విశాల్ రెడ్డి ఎస్పీ పేరు రాశారు, ఏం చేస్తారండి ఆయన్ని? ఒక మాట చెప్పండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రఫీ గారు అయినా సరే ఏం చేయగలరు? ఆయనకి ఫోకల్ పోస్ట్ ఇవ్వరు, అంతేనా? లేదు అని అంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని అంటే ఆయన మీద కేసు నమోదు అవ్వాలి. ఆయన మీద కేసు నమోదైతే ఆ కేసు వీళ్ళు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయా లేవు అనేటువంటిది చూడాలి. ఎప్పుడైనా సరే మన కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, అధికారులు కానివ్వండి, వీళ్ళు అధికారంలో ఉండేటువంటి పక్షాలకు ఒత్తాసు పలకటం అనేటువంటిది సరైనటువంటిది కాదు అనేటువంటి అందరం అనేటువంటి మాట. అది దురదృష్టవశాత్తు అలాగ ఒత్తాసు పలికేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. ఏం చేస్తారు? ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి వాళ్ళనే ఆ పోస్టింగ్ వేయించుకోవటం, మిగతా వాళ్ళని నాన్ ఫోకల్లో పోస్టులో వేయటం అనేటువంటిది తప్ప
వీళ్ళని ఎవరిని కూడా ఏం చేసేటువంటి వ్యవహారం లేదు. అధికారంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అధికారులు అనేటువంటి వాళ్ళు 28 ఏళ్ళు, 30 ఏళ్ళు, 33 ఏళ్ళు వాళ్ళ అధికారులు. అంటే ఒకటి కృష్ణాంజనేయులు గారు, అంటే ఇప్పుడు ఒకటి నేనేమంటున్నా, మీరేమంటారు, ఒకవేళ అధికారులను ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు నమోదు చేసినా కూడా ఏం చేయలేరు అని మీరు అంటారు. ఎంతసేపు ఉన్నా ఒకవేళ పోస్టింగ్ ఇవ్వకపోవచ్చు, లూప్ లైన్ లో పెట్టవచ్చు అని అంటారు. ఒకవేళ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉంటే వీళ్ళపైన కేసులు పెట్టే అవకాశం ఉండదా? ఈ రకంగా దీన్ని మిస్యూజ్ చేశారు, ఈ రకంగా దీన్ని ఈ రకంగా మిస్యూజ్ చేశారు. అందుకేనండి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే శ్రీకాళహస్తిలో అంజు యాదవ్ అనేటువంటి ఒక సిఐ జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కొట్టే సాయి అనే అతన్ని చెంపదెబ్బ కొట్టినటువంటి విషయం మనం చూసాం కదా. ఆవిడ మీద అప్పుడు కేసులు కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఎఫ్ఐఆర్ అంటే అందుకు ఫిర్యాదు చేశారు. అలాంటి వాళ్ళ మీద ఏదైనా ఉంటే ఆవిడ మీద ఏం చేస్తారు, డిసిప్లినరీ యాక్షన్, ఒక ఎంక్వైరీ ఏదో చేసేటువంటి పరిస్థితి. ఒకటి మీరు ఒక అంశాన్ని గమనించండి, ఇప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి అంశంలో కూడా అధికారులు ఎవరన్నా అధికారుల పాత్ర ఉంటే ఆ అధికారులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి విచారించేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు, అన్యాయాల మీద, ప్రజాధనం దుర్వినియోగం మీద, అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద ఈ కేసులు గానీ లేకపోతే ఎంక్వైరీలు గానీ ఇవి చేసి, నేనేమడుగుతాను ఒకటి కృష్ణాంజనేయులు గారు, రెడ్ బుక్ లో ఉండే వాళ్ళను ఏం చేయలేరని మీరు అంటున్నారు. సరే, ఆఫీసర్ల విషయానికి వస్తే ఈ రకంగా సరే లూప్ లైన్ లో పెడుతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతల పేర్లు ఉన్నాయి దాంట్లో. ఎవరు మీకు చెప్పారా వైసీపీ నేతల పేర్లు? ఎందుకు 2-3 సార్లు కొడాలి నాని లాంటి వాళ్ళు ఏ రకంగా వేధించారో అవన్నీ మా దగ్గర ఉన్నాయని చూపించారు. మీకు గుర్తుందా? మీరు ఒక్క నిమిషం వినండి రాజేష్ గారు, అసలు రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి, ఎవరు ఇప్పుడు అని చెప్పారా? ఏమన్నా నారా లోకేష్ చెప్పాడా? ఆఫీసర్ల పేర్లు ఉన్నాయని చెప్పారు, కొంతమంది చెప్పారు. కృష్ణాంజనేయులు గారు చెప్పారు. నేను విన్నా, దయచేసి నేను విన్నా. కృష్ణాంజనేయులు గారు రెడ్ బుక్ లో ఏమన్నారంటే అందులో ఆఫీసర్ల పేర్లతో పాటు వైసీపీ నేతల పేర్లు ఉన్నాయి, వాళ్ళంతా కూడా చూస్తాను. నా దగ్గర ఉంది, మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేస్తాను. అదే నేననేది, ఇప్పుడు వైసీపీ నేత ఉంది, కొడాలి నాని ఎవరు మంత్రి, కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాలని కొడాలి నాని ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా చేశాడు. రాష్ట్రంలో సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి చౌకదారులకు సంబంధించినటువంటి బియ్యం అంతా కూడా ప్రాసెసింగ్ చేసి అదంతా కూడా ఇతర దేశాలకు కూడా సౌత్ ఆఫ్రికా వరకు పంపిస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు కాకినాడ పోర్టు నుంచి ఇలాంటివన్నీ ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళు. రెడ్ బుక్ లోకైనా కొడాలి నాని పేరుంటే ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే వెంటనే అప్పుడు ఎప్పుడైతే ఈ మొత్తము చౌకదారులకు సంబంధించినటువంటి ఈ చౌక బియ్యాన్ని ప్రాసెస్ చేసి ఈ అమ్మినటువంటి ఎవరైతే ఆ ముఠాలు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకొని దాంట్లో మంత్రి పాత్ర ఎంత ఉంది ఏమిటి, అప్పుడు అధికారుల పాత్ర ఎంత ఉంది ఏమిటి, దాన్ని తీస్తే బయటికి తీస్తే దాన్ని ప్రజలు ఆమోదించేదానికి అవకాశం ఉంటది. వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు మీరు గమనించండి, మొన్న ఒకవేళ కొడాలి వీళ్ళ లిస్ట్ లో ఉంటే ఒక వాలంటీర్ తో కేసు పెట్టించారు. ఏమని? వాలంటీర్ నన్ను రాజీనామా చేయించాడు బలవంతంగా కొడాలి నాని అని. ఎవరు కొడాలి నాని బలవంతంగా రాజీనామా చేయించాడంటే కొడాలి నాని మీద కేసు ఇవ్వడం. పోలీసులు ఈ ప్రభుత్వం చెప్పింది వింటారు కాబట్టి ఎఫ్ఐఆర్ కట్టొచ్చేమో. ఏమైంది కొడాలి నానికి ఆ కేసు పెడితే? ఆయన చెప్తే బలవంతంగా చెప్తే ఇప్పుడు రాజీనామా చేసింది ఎవరు? వాలంటీరు. అసలు ఈ కేసులు ఏమవుతాయి అంటున్నా నేనండి. ఇక్కడ రెడ్ బుక్ అనేటువంటిది ప్రజాస్వామ్యంలో అసలు రెడ్ బుక్ అనేటువంటిది అసలు పనికి రానటువంటి పుస్తకము. ఎందుకు అంటే మన ప్రజాస్వామ్యంలో ఒకటే ఏది రాజ్యాంగబద్ధంగా మన పోలీసు శాఖ ఏమన్నా ఐపీసీ, సిఆర్పిసి వీటి ప్రకారంగా పనిచేస్తాయి. నారా లోకేష్ రెడ్ బుక్ రాశాడు, రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు అరే వాళ్ళ పేర్లున్నాడు. గోపాలకృష్ణ ద్వివేదికే కోచింగ్ ఇస్తే తెలుగుదేశం వాళ్ళు చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ కోచింగ్ ఇవ్వకుండా మానేసినట్టు. అందుకని ఇవన్నీ కూడా అధికారులను వీళ్ళందరినీ అప్పుడు బెదిరించడానికి మీరేమంటారంటే కృష్ణాంజనేయులు గారు కాదు అంటే సో మీరు చెప్పేది ఏమంటారంటే ఈ రెడ్ బుక్ పెద్ద చేసేది ఏముండదు, దీనివల్ల పెద్ద యూజ్ ఏముంది, దీనివల్ల ఏమి యాక్షన్ తీసుకోలేరు వాళ్ళంటారా? దాన్ని కేవలం ఆ రోజున ఎవరైతే భయపెట్టే ప్రయత్నం చేశారంటారు అధికారులు ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలికినటువంటి అధికారులు ఉన్నారో ఆ రోజున వాళ్ళని నోటరైజ్ చేయడానికి బెదిరించడానికి మాత్రమే నారా లోకేష్ ఖచ్చితమైన సక్సెస్ కూడా అయ్యాడు. ఒకటి కృష్ణాంజనేయులు గారు, ఒకవేళ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఒకవేళ రెడ్ బుక్ లో ఉన్న పేర్లు ఒకవేళ లోకేష్ చర్యలు
తీసుకోకపోయినా కార్యకర్తలు ఊకుండే పరిస్థితి అయితే కనపడతలేదు అక్కడ. కార్యకర్తలు ఏమైనా అమలు చేస్తారంటే రెడ్ బుక్ లో ఉండేటువంటి పేర్లు అంటే వాళ్ళు అనుభవించాలి. ఇప్పుడు వాళ్ళకు ఉండదా, వాళ్ళకి ఆవేదన ఉండదా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా కార్యకర్తలను వేధించారనేది వాళ్ళకు ఉండదా? రక్తం మరిగిపోతుంది, రక్తం అంతా కాదు మీరు భలే చెప్తారండి కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు ఇదే ఇదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని వేధింపులు గురి చేయలేదు, టీడీపీ కార్యకర్తలు వేధించలేదు, టీడీపీ కార్యకర్తలు కేసులు పెట్టలేదు, టీడీపీ కార్యకర్తలు టార్చర్ చేయలేదా? మరి వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే వాళ్ళు ఓడిపోయి పక్కన కూర్చున్నారు. వాళ్ళు వేధింపులు గురి చేసిన వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి 151లో. వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు. మీరు బాగా పరిపాలించండి, మీరు బాగా పరిపాలిస్తారని మాకు ఆశ ఉందని రాష్ట్ర ప్రజలు టీడీపీ కార్యకర్తలు కనీసం బయటికి వచ్చి రెడ్ బుక్ వీటి సంగతి చూసుకునేటువంటి పని నాకు తెలిసి నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యత నాకు తెలిసి ఎక్కడ రెడ్ బుక్ గురించి మాట్లాడినా మీడియా వాళ్ళకి ఇప్పుడు రెడ్ బుక్ కావాలి, రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయి కావాలి, వాళ్ళని ఎట్లా వాళ్ళని వేధిస్తారు, ఎలా వాళ్ళకు ఉరి శిక్షలు వేస్తారు, ఇది కావాల్సినటువంటి పరిస్థితి. ఏ విధంగా పరిపాలన హోమ్ మినిస్టర్ మనం మాట్లాడింది, హోమ్ మినిస్టర్ కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడాల, విలేకరులు అడిగితే మాట్లాడారు. రెడ్ బుక్ అనేది అమలు జరగదు. అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది ఎవరికైనా వత్తాసు పలికితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంటే రెడ్ బుక్ కనుమరుగైపోతుంది అంటారు మీరు మీ దృష్టిలో? అసలు రెడ్ బుక్ అనేటువంటిది చెల్లుబాటు కానటువంటి అది ఒక చిత్తు కాగితాలతో సమానమైన రెడ్ బుక్ అంటే అది. ఎవరికో రెడ్ బుక్ రాసుకొని నా ఇష్టం వచ్చినట్టుగా నేను దాన్ని అమలు చేస్తానంటే ఇది ప్రజాస్వామ్యం. అంటే లోకేష్ మాటకు లోకేష్ ఏదైతే ఆ రోజు పాలన జరిగింది కాదు, నారా లోకేష్ మాట్లాడా మాట్లాడలేదు. లోకేష్ ఆ రోజు రెడ్ బుక్ పట్టుకొని పాదయాత్రలు చేసి అదంతా వేస్ట్ అయితే ఎవరు నమ్మరంటారు మీరు? అది అమలు చేయకపోతే లోకేష్ నమ్మరు ప్రజలు. చెప్పారు. ఇప్పుడు కూడా తప్పు రఫీ గారు ఆ రెడ్ బుక్ అనేది ఏంటికి పనికిరాదు, పక్కకు వాడాలి అంటున్నారు. అదిగా సార్, మీరు ఎందుకు అంత రెడ్ బుక్ గురించే మీరు అంత ఇష్టపడుతున్నారు, లేదా ఆవేశపడుతున్నారు, లేదా ఆవేదన పడుతున్నారు? రఫీ గారు ఒక విషయం నేను అడుగుతాను, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని కావచ్చు వేధింపులకు గురి కాలేదా? మీకు తెలియదా? మీరు డిస్కషన్ లో పాల్గొనలేదా? ఈ రోజు నువ్వు రెడ్ బుక్ తీసి నేను పక్కకు వాడేస్తా అంటే కార్యకర్తలు ఊరుగా ఉంటారా? ఇప్పుడు వీళ్ళు వేధింపులకు గురి చేయాలి ఇప్పుడు అర్జెంట్ అదేనా? మమ్మల్ని రోజు కాదు కృష్ణాంజనేయులు అది కాదు. రామ్ కుమార్ గారు ఏమన్నారు ఇంతకుముందు? రామ్ కుమార్ గారు ఏమన్నారు? వీళ్ళు ఒకవేళ సరే అధికారంలోకి వచ్చాము, పాలనపై దృష్టి పెడతామని చెప్పేసి దాని పక్కన పెడితే కార్యకర్తలు ఊరుకోరండి. రాజేష్ గారు కాస్త టైం ఇవ్వండి, నేను చెప్తాను. కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా రెడ్ బుక్ గురించి చెప్పిన నేపథ్యం ఏంటి, పాదయాత్రలో ఎందుకు చెప్పారు, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ గురించి ఎక్కడైనా మాట్లాడారా, ఆ రెడ్ బుక్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అనేది ఆయన చెప్పాడు. అది వాస్తవం. ప్రభుత్వం ఎక్కడ కూడా ఏ మంత్రి కూడా ప్రమాణ స్వీకారం చేసిన రెడ్ బుక్ లో ఉన్నది చేస్తామని ఎక్కడ చెప్పలేదు. రెడ్ బుక్ అంటే ఏంటి? అది ఒక డైరీ. ఎవరైతే అక్రమంగా కార్యకర్తల మీద లోకేష్ గారి మీద 22 కేసులు పెట్టారు. ఆ పెట్టినటువంటి ఊరు ఎక్కడ, పెట్టినటువంటి సిఐ ఎవరు, ఎస్ఐ ఎవరు రాసుకున్నారు ఆయన దాంట్లో. ఇప్పుడు ఆయన మైక్ మాట్లాడుతుంటే లాక్డౌన్ వెళ్తే ఆయన మీద కేసు పెట్టారు, రివర్స్ కేసు. కాబట్టి ఎవరు దౌర్జన్యంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారో ఆయన పుస్తకంలో రాసుకున్నాడు. అదే చెప్పాడు ఆయన. ఏం చేస్తారు తర్వాత? కృష్ణాంజనేయులు అదే మీరు ఏం రాసుకున్నా దాన్ని ఏం చేయలేరు మీరు. ఎందుకు ఎంత యాంగ్జైటీ పడిపోతున్నారో నాకు అర్థం. మీరు డిబేట్ పెట్టారు బాగా, కానీ మీరు ఏమనుకోనుకుంటున్నారు? ఈ నిమిషంలో రెడ్ బుక్ మీరు కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది నాకు. కృష్ణాంజనేయులు గారే చెప్పారు. నేను ఏమంటున్నా, ఆ రెడ్ బుక్ ను సీరియస్ గా తీసుకోవాలా? రెడ్ బుక్ ఏదో ఆ రోజు ఆవేశంగా లోకేష్ తీసుకున్నాడు కాబట్టి చెప్తాను. మీరు ఎందుకు దాని గురించి కళ్ళు అంటున్నారు?
నేనేం చెప్తున్నాను, మీరు రాసుకున్నదే మేము అడుగుతున్నాం కదా, మేము సొంతంగా క్రియేట్ చేయలేదు. వినండి సార్, కాస్త వినండి. మీరే మాట్లాడి మమ్మల్ని ఎందుకు పిలవడం? రఫీ గారు, మీరు అన్నదానికి నేను క్వశ్చన్ వేస్తున్నా. రెడ్ బుక్ మీరెందుకు అడుగుతున్నారంటే మీరు ప్రస్తావించారు కాబట్టి నేను అడుగుతున్నాను. మీరు ప్రతి మాటకి క్వశ్చన్ వేస్తుంటే మేము ఎక్కడ మాట్లాడుతాం? మేము చెప్పిన తర్వాత మీరే తర్వాత క్వశ్చన్ వేయండి. పాయింట్కి రండి, మాట్లాడండి. మాట్లాడమండి. రెడ్ బుక్ మీద చర్యలు తీసుకుంటారా లేదా సూటిగా చెప్పండి. 2 నిమిషాలు అయిన తర్వాత క్వశ్చన్ వేయండి. రెడ్ బుక్ మీద రఫీ గారు, రెడ్ బుక్ కాదు రఫీ గారు, నేను ఒకటే అడుగుతున్నా. రెడ్ బుక్ లో క్లియర్ అయితే నమోదైందా, వాళ్ళ పైన చర్యలు ఉంటాయా లేవా సూటిగా చెప్పండి చాలు. అదే కదా బాబు చెప్తున్నది. చెప్పండి. ఎందుకంటే పాయింట్కి రండి. వస్తే మాట్లాడేవారు పాయింట్కి రండి. మీరు మీ యాంకరింగ్ ప్రాబ్లమే నాకు ఇది. కాస్త వినాలా యాంకర్ అనేవాళ్ళు? కాస్త విని తర్వాత రఫీ గారు, మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, పాయింట్కి రండి. నేను అడిగిన సమాధానం చెప్పండి. ఎవరైతే చట్ట విరుద్ధంగా చట్టాన్ని పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి కక్షలతో లేదా ఎవరో డైరెక్షన్ తో పనిచేశారో వాళ్ళ పేరులో పుస్తకంలో రాయడం జరుగుతుంది. వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మా ప్రభుత్వం ఏర్పడి 25 రోజులైంది. ఇందాక ఎంకరేజ్ చెప్తున్నాను. మా పార్టీ కార్యకర్తలని నెల్లూరు ఎన్నికలైన తర్వాత ఎన్నికల సంగతి చెప్పడం అతన్ని కత్తులతో పొడిచి అంటారు. కర్నూలులో 2 చంపారు. నిన్న కూడా ఒకరి మీద దాడి చేశారు. మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు వాళ్ళు. మా సెంట్రల్ ఆఫీస్ దగ్గర నుంచి అనేక జిల్లా పార్టీల మీద దాడి చేశారు. వీళ్ళేదో శుద్ధ పూసలు అయిపోయినట్టు, వీళ్ళేదో మళ్ళీ ప్రజా జీవితంలో వచ్చేస్తారంట. వాళ్ళ నాయకులు ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారంట. మళ్ళీ ఆయనకి ఏదో 40% ఓట్లు వచ్చిందని చెప్పి మళ్ళీ కాదు, 40% ఓట్లు గురించి కాదు, ఆయన సంపాదించిన లక్షల కోట్ల ఆస్తి ఏమైపోతుంది, ఆయన ఏమైపోతాయని చెప్పి కంటిన్యూ పెద్ద పెద్ద గిల్లు పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో 17 కోట్లతో గిల్లు కట్టించుకున్నారు. ఇప్పుడు 30 ఎకరాల రాజకీయాలు చేస్తా ఉన్నాడు. వాళ్ళ పార్టీ నాయకుడే. రేపు వెళ్ళేది ఆయన హిమాలయాలు కాదు, వెంకటరెడ్డి ఉంటున్నాడో లేదో వింటున్నాడో తెలియదు. ఖచ్చితంగా జైలుకే, ఆయన జైలుకి వెళ్ళిపోతాడు. 2 సంవత్సరాల పైన శిక్షలు పడతాయి. ఆ శాసనసభ్యత్వం కూడా ఉండదు. ఇంకా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవన్నీ పక్కన పెట్టాడు. ఇంతవరకు వైసీపీ లెజిస్లేటివ్ పార్టీ నాయకులు ఆయన కాదు రఫీ గారు ఒక పాయింట్ ఇక్కడ. సరే, అది చెప్పారు కదా, నేను ఇంకొకటి అడుగుతాను. ఇంతకుముందు వైసీపీ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ, ఒక నిమిషం రఫీ గారు, వైసీపీ వెంకటరెడ్డి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ ఏమంటారంటే, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మాపై దాడులు ఇప్పటికే చూస్తున్నాం కదా, అధికారంలోకి వచ్చిన వెంటనే దాడులు ఏ రకంగా తర్వాత మమ్మల్ని చంపేందుకు కూడా ట్రై చేస్తున్నారు. తెలుగుదేశం ఎందుకు చెప్పి కొన్ని 100 గ్రామాల్లో మాపి దాడులు చేశారు. అవన్నీ కూడా మేము వచ్చింది. చనిపోయారు మా కార్యకర్తల నాయకులు. వెంకరెడ్డి గారు చనిపోయారు ఇప్పుడు. ఓకే, వెంకరెడ్డి గారు నా వాయిస్ వినపడుతుంది, చెప్పండి వెంకరెడ్డి గారు. ఇప్పుడు నేను చెప్పడం అని కాదు కదా, మీరు రోజు అనేక సంఘటనలు చూస్తా ఉన్నాం. వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. సరే, తెలుగుదేశం వాళ్ళు ఎవరో 1-2 చనిపోయారు అన్నారు. ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. మా వాళ్ళు ఎవరన్నా సంతానం కేసులు పెట్టి న్యాయపరంగా మేమే అంటున్నాం. మీకే న్యాయం, మాకు కూడా అదే న్యాయం కదా. కనీసం కేసులు ఇస్తే కేసులు తీసుకున్నటువంటి పరిస్థితి. నేనేదో సోషల్ మీడియాలో ఎప్పుడో పోస్ట్ పెట్టాను, ఎప్పుడు పెట్టానో డేట్ తెలియదు, వాళ్ళకి ఏం పోస్ట్ పెట్టానో తెలియదు. నా మీద కేసు పెడితే ఆల్రెడీ అవి బెయిల్ సెక్షన్ కాబట్టి నేను బెయిల్ తెచ్చుకున్నా. ఇవన్నీ చెబితే ఏం చెప్పాలి ఇంకా? ఇప్పుడు రఫీ గారు నీతి వాక్యాలు ఇక్కడ చెప్తే చూసేటటువంటి ప్రజలకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. 25 సంవత్సరాలు చూశారు ఈ నీతి వాక్యాలన్నీ కూడా. ఈ దౌర్జన్యాలు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసిన ఆ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయలేటువంటి పరిస్థితి. అదే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, మీరు చర్యలు తీసుకోమంటున్నారు రఫీ గారు. తెలుగుదేశం వాళ్ళు ఎవరో చనిపోయారు అంటున్నారు కదా, కదా ప్రతిపక్షంలో లేదు, అధికారంలో ఉన్నారు, మర్చిపోతున్నారు ఆ సంగతి. ఇంకా ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాడు రఫీ గారు. ఒక నిమిషం రఫీ గారు ప్లీజ్. తీసుకుంటాం
రఫీ గారు రఫీ గారు ఒక నిమిషం, రఫీ గారు ఒక నిమిషం ప్లీజ్. రఫీ గారు మీరు మాట్లాడుతున్నారు, ఒక నిమిషం ఉండండి. రఫీ గారు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు సమన్వయంతో ఉండాలి. మీరు అందరూ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తుంటారు, మీరు ఓపికతో వినాలి, మీరు అందరికి సమాధానం చెప్పాలి. మొన్నటి వరకు అంటే ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి మీ వాయిస్ మాకు వినిపించట్లేదు, మీరు అది అనేవాళ్ళు. ఇప్పుడు మీరందరూ వినాలి. ఓకే రైట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో ఆఫీసులు కట్టుకుంటుంటే అది నిజంగా ఇల్లీగల్ అయితే అది మీరు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. అంతే తప్ప మీరెవరు పార్టీ ఆఫీసులోకి వెళ్ళి డైరెక్ట్ గా ఆఫీసుల్లోకి వెళ్ళడానికి మీ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు? అసలు ఏం పని మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఒకవేళ చట్టపరంగా న్యాయపరంగా లేవనుకోండి, అక్కడ పర్మిషన్ లేకుండా తీసుకుంటే మీరు న్యాయపరంగా చర్యలు తీసుకోండి. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం వెళ్ళొచ్చు, ప్రభుత్వ అధికారులు వెళ్ళొచ్చు. ఎవరు తెలుగుదేశం కార్యకర్త ఎవరు మా ఆఫీసుల దగ్గర రావడానికి? మీ ఆఫీస్ దగ్గరకు అప్పుడు ఎవరో వచ్చి దాడి చేశారని చెప్పి గబ్బోలు పెట్టారు కదా. ఈ రోజు మీరు ప్రతి జిల్లాలో చేస్తుంది ఏంటి? తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు మీరు. ఎవరు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు? బతుకులు మారవా? బతుకులు మారవా? వెంకటరెడ్డి గారు దయచేసి ఒక నిమిషం, మళ్ళీ టాపిక్ ఎక్కడో పోతుంది, వదిలేసేయండి. ఇప్పుడు సరే మీరు ఎలా వస్తారు? టీడీపీ కార్యకర్తలు అంటారు, మరి మీరు ఎలా వెళ్ళిండ్రు గతంలో? సరే అది వదిలేసాయి, అది టాపిక్ కాదు, వదిలేసేయండి. మనం ఈ రోజు కేవలం రెడ్ బుక్ మీద మాట్లాడుతున్నా. నేను గవర్నమెంట్ మేమున్నా కూడా ఆ రోజు కేసులు పెట్టారు, వాళ్ళ తర్వాత బెయిల్ వచ్చింది. సరే ఓకే రైట్ కానీ ఎవరైతే వెళ్ళారో వాళ్ళ మీద కేసులు నమోదైన తర్వాత బెయిల్ వచ్చింది. ఇప్పుడు కేసు పెట్టారు వాళ్ళ మీద, గవర్నమెంట్ మీద అవుతాయి. వెంకటరెడ్డి గారు ఒక పాయింట్, వెంకటరెడ్డి గారు ఒక పాయింట్, ఒక నిమిషం ప్లీజ్. రఫీ గారు దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్లు ఇప్పుడు ఇంతకుముందు రఫీ గారు అన్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారండి, ఎవరున్నా కూడా ఆ బుక్లు ఎవరున్నా కూడా చర్యలు తీసుకుంటారని అంటున్నారు. ఏంటి నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ చర్యలు తీసుకుంటే? సార్ ఒకటి, మేము ఏదున్నా కూడా న్యాయపరంగా వెళ్తాం సార్. దాంట్లో వేరే డీవియేషన్ ఏం లేదు. వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెడతారనేది ఆల్రెడీ ప్రిపేర్ అయినా ఉంటున్నాం. మీకు అనేక సందర్భాల్లో మళ్ళీ నొక్కి చెప్పేది ఏంటంటే వాళ్ళు లేని కూడా పెడతారు. తప్పుడు కేసులు 100 కేసులు మా నాయకులు కార్యకర్తల మీద పెడతారు. పెట్టినా కూడా వెనకటి వేసేటటువంటి ప్రసక్తి లేదు. మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం. ఈ కేసులను భయపడితే రాజకీయాలు ఎప్పుడో వదిలేసి వెళ్ళాము. మా నాయకుడు 16 నెలలు జైలుకు పంపితే మేమన్నా వెనకడుగు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు? ఎందుకంటే ఏం చేస్తారు సార్? చేయమని రామ్ కుమార్ గారు కదా, అసలు ఆ పార్టీ ఉండదు ఇంకా దాంట్లో. రామ్ కుమార్ గారు కాదండి, అన్నిటికన్నా ఏంటంటే వెంకటరెడ్డి గారు ఇప్పుడు చాలానాళ్ళకి చాలా ప్రశాంతంగా హాయిగా మాట్లాడుతున్నారు. న్యాయం కోసం ఆయన పోరాటం చేయడం, చట్టాల కోసం మాట్లాడటం, ఇది పద్ధతి ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే. కానీ ఏంటో ఇంకా ఆయన టీడీపీ కోసం మాట్లాడుతున్నారు, నాకు సంబంధం లేదు. కానీ మధ్యలో జనసేన అన్నారు కాబట్టి ఆ జనసేన కోసం అంటే మాత్రం నాకు కుబుక్కు చివుక్కుమంటది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి. ఏంటో అంటే టీడీపీ మా దానికి రావడానికి వాళ్ళెవరు వీళ్ళెవరు ఏమంటే అవన్నీ అక్రమ కట్టడాలని చెప్పి నోటీసులు వేశారు. నోటీసులు వేయడానికి అవి చూపించడానికి వెళ్ళారు. అసలు ఈ వాళ్ళ కార్యాలయాలు కట్టడంలో పర్మిషన్స్ లేకుండా కడుతున్నారని ఫస్ట్ ఇష్యూ రేస్ చేసిందే జనసేన కార్యకర్తలు. అందులో తప్పే ఉందండి, తప్పే. వాడేవడం వీడెవడం రావడానికి అన్ని బాగుంది, కానీ భాష మారితే బాగుండు. అరే భాష మారిపోయిన ఇబ్బంది లేదు, మీరు అలాగే ఉండాలి. 42 కిందకి అలా వెళ్ళిపోవడమే. ప్రజలు ఇప్పుడుకి ఎంత చేతరించుకున్నారో ఈ భాషను బట్టే మీకు అంతా ఉంటది. మీరు అలాగే ఉండండి, అలాగుంటేనే మాకు మంచిది. ఏమండి కార్యాలయాలకు పర్మిషన్ లేవనేది స్పష్టం. ఎందుకంటే పర్మిషన్ ఆన్లైన్లో పెట్టేసి తర్వాత పర్మిషన్ వచ్చాక కట్టుకోవాలి. కానీ రూల్స్ ప్రకారం వెళ్ళే వాళ్ళకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రూల్స్ ప్రకారం వెళ్ళాలని తెలీదా? ఇప్పుడు వచ్చేసి తర్వాత రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అంటారేంటి? ఇప్పుడు కాకినాడలో ఉందండి R&D స్థలం, అది ఎప్పటి నుంచో వివాదాస్పదమైన స్థలం. అంటే మిగతా వాటి జోలికి చాలా ఇష్యూలు ఉన్నాయి,
ఊరికే మా కాకినాడ సంగతి చెప్తున్నాను. 2 ఎకరాలు ఇప్పటికి జాతీయ పార్టీ అయినా సరే ఇప్పటికి మాకేమి ఎక్కడ కూడా స్థలం ఇవ్వమని అప్లికేషన్ పెట్టాం, కానీ మాకు మాత్రం శాంక్షన్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ అడిగినా అడగకపోయినా అందరి ముందు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, అసలు ఇలా ఓటింగ్ పెట్టగానే మేము వచ్చేస్తాం బల్లే డ్యాన్స్ వేస్తారు ఢిల్లీలో. ఏంటో ఇక్కడికి వచ్చేవాడికి మా మీద ఎప్పుడు కరుద్దాం అన్నట్టుగా చూస్తారు, కానీ అంత సాహసం చేయలేరు. కానండి అంటే నేను ఇది ఎప్పుడైనా సరే ఒక హుందాతనంగా ఉండండి, స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. మీ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని అలా ఉండండి. సరే నేనేమంటే ఒకటి సరే ఒకటి రామ్ కుమార్ గారు కాదు అంతా నేను చెప్పేది ఏంటంటే రామ్ కుమార్ గారు ఒక మాట, మీకు ఎన్డీఏకి పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు 4 ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు అడిగారు స్పీకర్ దాంట్లో? మాకు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అడిగారు అంటే మీరు ఒకవైపున ఇక్కడ చెప్తాను. మీ క్వశ్చన్ కంప్లీట్ అయిందండి? అయిందని చెప్పండి, సమయంలో చెప్పండి ప్లీజ్. కాదు, ఇందాక మీరు అడిగారు చూసారా ప్రూఫ్ ఉందా అని. దేనికైనా ప్రూఫ్ ఉందండి అడిగినట్టు? చెప్పండి కృష్ణాంజనేయులు గారు. మీరు కూడా ఎక్కడో వార్త ఒకటి మీరు వారి మాట చెప్పారా? అయితే ఓకే. ఇదే రాష్ట్రపతి ఎన్నికలప్పుడు రామ్ కుమార్ గారు సిద్ధున్నా నేను అడగట్లా, మేము అడగలేదని చెప్పారు, కానీ కేంద్ర మంత్రి మేము అడిగామని చెప్పాడు. ఎట్లుంటే ప్రూఫ్ ఉందని అడుగుతున్నాడు. పర్వాలేదు మాట్లాడక. సోషల్ మీడియాలో అంటున్నా అని చెప్పి కొంచెం వెంకటరెడ్డి గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు ప్లీజ్, నేను ఇస్తాను ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. మీరు అడిగిన దానికి మాత్రం వైసీపీ వాళ్ళు అడిగారు. అసలు మీకు మీరు అయ్యో బాబోయ్ వైసీపీ వాళ్ళు మాటలు ఫోటో దొరికితే చాలు సినిమా వెళ్ళేస్తారు, వాళ్ళు పైకి వెళ్తారు. గదులు కాదు నేను ఒకటి అడుగుతాను, 4 ఏళ్ళు అన్నారు కదా, 4 ఏళ్ళ మీకు ఇన్సిడెంట్ చెప్తాను. రామ్ కుమార్ గారు అంటే చెప్పనివ్వండి, రాజశేఖర్ ఒక విషయం చెప్పనివ్వండి. రోజంతా నాకంటే ఢిల్లీలో నేను ఉన్న సందర్భంలో నేను కళ్ళారా చూసింది నేను చెప్తాను. మీ ఢిల్లీ ఆఫీసులో ఉంటే అమిత్ షా గారి కోసం బయట ఒక నాయకుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే కింద ఆయన నాయకుడు వచ్చాడండి ఆమె కలవడానికి. అరే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తే మీరు కలవాలంటే దానికి ప్రాసెస్ ఉంటుంది, డిడ్ యు టేక్ అపాయింట్మెంట్ అని అడిగారు. లేదు లేకపోతే మీరు త్రూ ప్రాసెస్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఖచ్చితంగా మేము ఇస్తాను. ఏది స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఊరికే మీరు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసి రావడం కుదరదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. 9 hours కార్లో వెయిట్ చేశారు ఆయన. 9 hours కార్లో వెయిట్ చేశారు. ఇక్కడికి వచ్చేసి 9 hours తర్వాత తప్పదు కాబట్టి ఫోటో ఇస్తే అబ్బా మేము అడిగాం రాష్ట్రం కోసం ఇవి ఇచ్చేస్తున్నారు అవి ఇచ్చేస్తున్నారని ఇక్కడికి వచ్చేసి అదే ఫోటో నెక్స్ట్ డే చూస్తే పేపర్లో పడిపోయింది. మరి అలాగుంటే వైసీపీ వెళ్తారు, అట్లుంటది మనతో పాటు వైసీపీతో ఎలాగా మీ నరేంద్ర మోడీ అమిత్ షా ఏ విధంగా మీరు ఒక ప్రశ్న చేస్తే మళ్ళీ ఇదిగో మీకు స్పెక్యులేషన్స్ అలా కాదు మీలాంటి విజ్ఞులు పెద్దలు కూడా ప్రూఫ్లు లేకుండా మాట్లాడితే మాత్రం మీలాంటి వాళ్ళు చూసి ఇంకో 4 ఫాలో అవుతారు. సరేలే రామ్ కుమార్ గారు ఆ సబ్జెక్ట్ దేనికైనా సరే ఏమండి దీని వల్ల మేము నష్టపోయాం. మేము పైకి వచ్చి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, మాతో ఉన్నట్టు చెప్తున్నారు, మేము లేము వాళ్ళతో. అటు ఇటు పోతే ఏది బొగ్గు ఇలా చేతితో పట్టుకుని వెళ్తా భుజం మీద చేసి మీ ఫోటో ఇటు చూసి లోపలే మాకు అంటించిపోతున్నారు వాళ్ళు. అది వాళ్ళు చేసింది పని. ఉన్నామని మా నాయకుడు ఎప్పుడైనా చెప్పాడా? రాజేష్ గారు మీరు దాన్ని బేస్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ మాటలు ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ వాళ్ళ నోట్ల నుంచి వచ్చింది ప్రామాణికంగా తీసుకుంటారు. రామ్ కుమార్ గారు మీరు ఒక నిమిషం అండి. వెంకరెడ్డి గారు సమయం లేదు ప్లీజ్, ఒకసారి మీకే అది ఒకసారి 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. వీళ్ళకి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కేంద్రంతో ఉన్నటువంటి నాయకత్వాలకు ఒకరికి కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే వీళ్ళంతా తెలుగుదేశం కోవట్లు వాటికి వచ్చేది. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని రామ్ కుమార్ గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. రామ్ కుమార్ గారు ఒక నిమిషం ఆయన
రామ్ కుమార్ గారు ఇదే రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మేము వైఎస్ఆర్సీపీ మద్దతు అడగలేదని చెప్పి ఈ సోకాల్డ్ తెలుగుదేశం కోవర్ట్ అయిన బీజేపీ నాయకులు డిబేట్లకు వచ్చే లైక్ రామ్ కుమార్ లాంటి వాళ్ళందరూ మేము అడగలేదండి, బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల వైసీపీ మద్దతు అడగలేదని చెప్పారు. కేంద్ర మంత్రి తర్వాత ప్రకటన చేశాడు, మేము వైఎస్ఆర్సీపీ మద్దతు అడిగామండి రాష్ట్రపతి ఎన్నికల్లో. నిన్న కూడా లోక్సభలో స్పీకర్ ఎన్నికలమని వాళ్ళు అడిగారు. సరే ఓకే ఆ సబ్జెక్ట్ రఫీ గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు సమయం లేదు. ఒక నిమిషం రామ్ కుమార్ గారు దయచేసి ఒక నిమిషం. రఫీ గారు వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం అండి, సమయం లేదు నాకు. ఒకసారి రఫీ గారు మాట్లాడితే ప్రజలు వింటారనుకుంటే అది మాకు భాష రాదు, ఆ చేత కాదు. రామ్ కుమార్ గారు బీజేపీ నాయకులు అడగలేదు, మేమేమి అడగలేదు అని చెప్తే ప్రకటన చేస్తే అయిపోయింది కదా. వైసీపీ మేమే అడగలేదు. కృష్ణాంజనేయులు గారు చేయమనండి. ప్లీజ్ సమయం లేదు. ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఒక ప్రకటన చేయాలి. వైసీపీ వాళ్ళు మమ్మల్ని మేము అడిగితేనే చేశాను, బీజేపీ వాళ్ళు చెప్పాలి. అంటే బీజేపీ బృందం వచ్చిన 5 ఏళ్ళు ఎలా కొనసాగు అనేకమైన ఆధారాలు ఉన్నాయి, కావాలంటే దాని మీద డిబేట్ పెట్టండి. చెప్పాడు ఇప్పటికీ కూడా ద్వంద్వ వైఖరి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేనతో ప్రభుత్వం చూడండి. అలా మీకు ఒక అయిపోద్ది, లాస్ట్ వస్తారు బీజేపీ వెళ్ళకపోతే మీకు నిలబడదంటే. సమాధానం చెప్పండి, నేను అందుకే మీకు నైన్టీస్ లో క్లైమాక్స్ లో పోలీసులు వస్తారు, కృష్ణాంజనేయులు గారు చివరిలో బీజేపీలో మాట్లాడతారు. సరే కదా, చూద్దాం ఏం చేయాలి. థ్యాంక్ యూ అండి కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా రఫీ గారికి అండ్ రామ్ కుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి రెడ్ బుక్ అంశము. మరి రెడ్ బుక్లో ఉన్న పేర్లు ఎవరు ఉన్నారు ఏంటి, ముఖ్యంగా కొంతమంది ఆఫీసర్లు ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ నాయకులు కూడా చెప్పారు వీళ్ళందరిపై చర్యలు తీసుకుంటారని. చూద్దాం ఏం జరగబోతుంది. మరి నిజంగా చర్యలు తీసుకుంటారా లేక ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు మా ఈ అధికారంలో ఉన్న ఈ కూటమికి ఉండదు కాబట్టి సో దాని గురించి వదిలేస్తారా ఏందో చూడాల్సి ఉంటుంది. కానీ కార్యకర్తలు మాత్రం వదలరు, వారిపై చర్యలు తీసుకోకుంటే అనేది చెప్తున్నా. చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో ఈ రెడ్ బుక్ పైన అనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు పరాంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరప్రాణం.